నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏ నామస్మరణతోనే సర్వ పాపములు హరించిపోవునో, ఏ స్వామి సంకీర్తనతోనే సకల శుభాలు కలుగునో అటువంటి ఆ పరమేశ్వర నామస్మరణ మన జన్మజన్మల పుణ్యఫలం. ఈశ, మహేశ, పరమేశ అని భక్తులు కోటి నామములతో కొలిచే దైవం ఆ పరమేశ్వరుడు. ఊరూరా వెలసిన ఆ స్వామి భక్తుల సంకటములన్నీ తొలగించే భోలాశంకరునిగా ఖ్యాతికెక్కాడు. అటువంటి ఆ దేవదేవుని ఆలయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఉంది. గొప్ప పుణ్యక్షేత్రంగా, తీర్థయాత్ర స్థలిగా విరాజిల్లుతోంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో మహేశ్వరంలో కొలువైన శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలేంటో దాన్ని బట్టే ఇక్కడి ఆరాధ్య దైవం మహేశ్వరుడు అని వేరుగా చెప్పనవసరం లేదు. ఇక్కడి నిర్మాణాలన్నీ పురాతనాలే. కాకతీయ కళా వైభవం వాటిల్లో తొణికిసలాడుతూ ఉంటుంది. మహేశ్వరంలోని ఆలయాలు ముస్లిం రాజుల పాలనలో ధ్వంసమయ్యాయట. అనంతరం తానీషా కొలువులోని అక్కన్న మాదన్నలు శిథిలావస్థలో ఉన్న ఆలయాల్ని పునరుద్ధరించినట్లుగా చారిత్రక కథనం ద్వారా తెలుస్తోంది. ఓం మహేశ్వరాయ నమః అంటూనే శివపూజ శివనామాలతో ఆచమించడం మొదలవుతుంది. దివ్యగుణ సమన్వితమైన భక్త్యానంద రసస్రవంతి నిత్యమై వెల్లివిరిసి ప్రవహింపచేసేది శివనామం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అట్టి మహేశ్వరుడి పేరునే రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలం ఉంది. గొప్ప పుణ్యక్షేత్రంగా, తీర్థయాత్రా స్థలంగా విరాజిల్లుతోంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో హైదరాబాదుకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యస్థలి మహేశ్వరంలో ఉంది శ్రీ శివగంగ రాజరాజేశ్వరి ఆలయం. శివాలయంతో పాటు 108 దేవాలయాలను అక్కన్న మాదన్నలు నిర్మించారని చెబుతుంటారు. ఈ ఆలయం జలమధ్యంలో శివగంగ పుష్కరిణి పరివేష్టితమై ఉండడం శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయ విశేషం. ఈశాన్యంగా ఉన్న పుష్కరిణి మధ్య భాగంలో 2 అంతస్తులుగా ఉన్నదే రాజరాజేశ్వర స్వామి ఆలయం. పైన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివలింగాకృతిలో పూజలు, అభిషేకాలు అందుకుంటూ ఉండగా, క్రింద భాగంలో రాజరాజేశ్వరి మాత విగ్రహం ప్రతిష్ఠితమై భక్తుల కొలుపులందుకుంటూ ఉంది. శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం చుట్టూ 16 శివాలయాలున్నాయి. 16 శివాలయాలు పద్మం రేకులుగా, శివగంగ నడుమ ఆలయంతో మొత్తం దృశ్యం పద్మాకృతిలో అందంగా అలరారుతూ ఉంటుంది. పుష్కరిణిలోకి దిగడానికి విశాలమైన మెట్లున్నాయి. శివగంగ పుష్కరిణిలో ఒకేసారి అనేక మంది భక్తులు స్నానం చేయగలిగే వీలుంది. ఇక్కడ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు స్వయంగా గంగాజల సమానాది తోయములతో అభిషేక అర్చనలు నిర్వర్తిస్తారు. పరమశివునికి మారేడు దళంతో, భస్మంతో పూజార్చనలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరుడు నిత్య అభిషేక పూజలు అందుకుంటున్నాడు. పంచామృత అభిషేకాలు, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహింపబడతాయి. శేషుని పడగల నీడలో స్వామి ఉన్నాడు. స్వర్ణ శిరస్సు కూడా తొడుగుగా ఉండి పూజలందుకుంటుంది. నమక చమకాలతో స్వామికి రుద్రాది అభిషేకాలు జరుగుతాయి. మకర తోరణంలో రాజరాజేశ్వరుడు జటాజూటంలో గంగాదేవితో సహా కానవస్తాడు. కనుకనే శివగంగ రాజరాజేశ్వరుడిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధుడయ్యాడు. గంగా పార్వతీ సమేతంగా మహేశ్వరుడు
రాజరాజేశ్వరునిగా భక్తవ శంకరుడై ఉన్నాడు. రాజరాజేశ్వరునికి అర్చక స్వాములు పూజలు చేయించి భక్తులను సంతుష్టులను చేస్తారు. ఈ యొక్క దేవాలయం నందు ప్రత్యేకముగా కార్తీక మాసం నందు కార్తీక పౌర్ణమి పర్వదినమున లక్ష దీపారాధన మరియు శ్రావణ మాసంలో ప్రతిరోజు స్వామివారికి నిత్యార్చనలు, నిత్యాభిషేకములు మరియు శ్రావణ మాస సోమవారం నందు ప్రతి సోమవారం లక్ష బిల్వార్చన మరియు శివరాత్రి పర్వదినమునందు ఈ యొక్క క్షేత్రమునందు బ్రహ్మోత్సవములు జరుగుతాయి. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సతీమణి అయిన రాజరాజేశ్వరీ దేవిగా, పార్వతీదేవిగా, స్వామి సరిధీటుగా భక్తుల చేత స్తోత్ర పారాయణాలు, కుంకుమార్చనలతో పూజలు అందుకుంటుంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా తల్లికి కుంకుమార్చనలు, పూజలు చేస్తారు. సహస్రనామార్చనలు, లలితా సహస్ర పారాయణలు జరుగుతాయి. రాజరాజేశ్వరీదేవి విగ్రహం విశాల నేత్రాలతో చేత చెరకు గడను ధరించి ప్రసన్న వదనంతో కానవస్తుంది. తల్లి ముక్కు పుడక హారతి దీపకాంతుల్లో ప్రకాశమానంగా భాసిల్లుతూ ఉంటుంది. శంఖువు, త్రిశూలం కూడా ధరించిన తల్లి ఎదురుగా సింహవాహనం, బలిపీఠం నల్లరాతి ప్రతిమలుగా దర్శనమిస్తాయి. అమ్మవారి ముందు భాగంలో శ్రీచక్రానికి మహిళా భక్తులు విశేషించి కుంకుమార్చనలు చేస్తుంటారు. రాజరాజేశ్వర స్వామికి నైరుతిలో ఉన్న గంగాధరేశ్వరుడి ఆలయం పునర్నిర్మితమై నృత్య పూజలతో అలరారుతోంది. గర్భాలయం లోపల మకర తోరణంలో శివుడు పూజా హారతులు అందుకుంటున్నాడు. నైరుతి ఋతుపవనాలనిచ్చి వరుణదేవుడికి సహకరించి గంగను పారించేవాడు గంగాధరేశ్వరుడు. నైరుతి మూలలో అందుకే గంగాధరేశ్వరుడు ప్రతిష్ఠింపబడి పూజింపబడుతున్నాడు. ఈ ఆలయంలో కూడా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5:30 నుండి ఏకాదశ రుద్రాభిషేకం, సోమవారాల్లో ప్రత్యేకించి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతున్నాయి. శివరాత్రికి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ గంగాధరేశ్వర స్వామి ఆలయంలో 5 గంటల నుండి 5:30 వరకు సుప్రభాత సేవ మరియు 5:30 నుంచి 6:30 వరకు శ్రీ ఏకాదశ రుద్రాభిషేకము, అనేక విశిష్టమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. రాజరాజేశ్వరుడిగా పేరొందిన శివుడు ఇక్కడ ప్రధాన దేవతామూర్తి. మహేశ్వరంలోని శివగంగా పుష్కరిణి ధర్మగుండంగా ఖ్యాతిగాంచింది. ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి సమస్త భూత ప్రేతాది గ్రహబాధలు, సమస్త వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. వృత్రాసుర వధానంతరం దేవేంద్రుడు బృహస్పతి సలహాపై ఈ క్షేత్రానికి వచ్చి శివగంగలో స్నానమాడి రాజరాజేశ్వరుణ్ణి ప్రార్థించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడని పురాణ ప్రసిద్ధి. పుష్కరిణి పైభాగాన 16 చిన్న చిన్న గుడులు నలువైపులా విస్తరించి ఉన్నాయి. షోడశ శివమూర్తుల 16 శివరూప మందిరాలివి. హరిహరేశ్వరుడు, శ్రీమల్లీశ్వరుడు, శ్రీ అవిముక్తేశ్వరుడు, అఘోరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమృతేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, ఇష్టకామేశ్వర ముక్తేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, మణికంఠేశ్వరుడు, మహానందీశ్వరుడు, అమరావతీశ్వరుడు, కాశీపతేశ్వరుడు, మంగళ గౌరీశ్వరుడుగా ఈ షోడశ మూర్తులను పేర్కొంటారు. చిన్న చిన్న గుడులుగా ఉన్న ఇవి దాతలైన భక్తుల వదాన్యతతో అభివృద్ధి చెందుతున్నాయి. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెనుక వైపున ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చిన్నరాతి ధ్వజస్తంభంతో కానవచ్చే ఈ ఆలయ గర్భగృహంలో మారుతి అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. మకర తోరణంలో ఉన్న ఈ సింధూర మూర్తి తనను నమ్మిన భక్తులపై ఎప్పుడూ అనుగ్రహంతో వారి రక్షణకై ఒక కన్ను వేసి ఉంచినట్లుగా స్వామి నేత్రం ప్రసన్నమై కటాక్షిస్తూ ఉంటుంది. స్వామిని ఆకుపూజలతో, ముఖ్యంగా తమలపాకులతో పూజించడం ఆనవాయితీ. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు పవిత్ర పాదుకలు దర్శనమిస్తాయి. అలాగే మూలమూర్తి కుడివైపున శివలింగం,
ఎడమవైపు నంది దర్శనమిస్తాయి. భక్తులు హారతి పూజలతో సేవించుకుంటూ ఉంటారు. దగ్గరలోనే నవగ్రహ మంటపం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువుల ప్రతిమలు మంటపంలో ఉన్నాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఈ నవగ్రహాలయానికి భక్తులు ప్రదక్షిణలు చేసి నవగ్రహమూర్తులకు హారతులిచ్చి పూజిస్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ముందు భాగంలో నేరేడు, వేప, రావి చెట్లు కలిసిన త్రిఫల వృక్షస్థావరం ఉంది. ఈ త్రిఫల వృక్షం మహిమాన్వితమైందిగా భక్తుల పూజలు అందుకుంటోంది. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అని త్రిఫల వృక్షానికి భక్తులు నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ వృక్షానికి ఎడమవైపు సంకటహర గణపతి వెలసి ఉన్నాడు. ఇక్కడ వినాయకునికి గరిక పూజలు, హారతులు నిర్వహిస్తారు. వినాయకమూర్తి కూడా మకర తోరణంలో మహిమాన్వితంగా దర్శనమిస్తుంది. చెట్టు కింద మంటపంలో నాగదేవత ప్రతిమ, ఒకవైపు జంటనాగుల మూర్తి, మరో వంక నాగుపాము మూర్తి ఉన్నాయి. ఈ నాగుల మంటపాన్ని దర్శించుకుని ప్రదక్షిణలు చేసి నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే అంటూ ప్రార్థనలు, పూజలు చేసి హారతులిచ్చి కళ్ళకద్దుకుంటారు. హైదరాబాద్ నుంచి ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, తుక్కుగూడల మీదుగా ఈ మహేశ్వరానికి అనేక బస్సులలో చేరుకోవచ్చు. శివగంగా రాజరాజేశ్వర స్వామి పరమశాంత స్వరూపుడిగా, భక్తాభిష్టాలు తీర్చే భక్త వల్లభుడిగా వాసికెక్కాడు. అటువంటి ఆ పరమేశ్వరుని కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ దర్శనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.